మీ పాత్ర ఏంటి, ఏం జరిగింది, మేమేం మాట్లాడాం, వాటి గురించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఒకవేళ మీరు ఆ బాధ్యతని నెత్తి మీద పెట్టుకోకపోతే రాజకీయ నాయకులు, అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఆ పాత్రను తీసుకొని మీరు బెదిరింపు ధోరణితో క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఎవ్వరూ కూడా హర్షించలే. మీరు ఒక్కసారి మీ రికార్డింగ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మాట్లాడిన తీరు ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఒక అధికారి కూడా మాట్లాడచ్చా అని మీరు అర్థం చేసుకునే రోజైతే తప్పకుండా వస్తుంది. ఇకపోతే మేము ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశాల గురించి కోనా శశిధర్ గారు మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితిలో పాపం చాలామంది పాత్రికేయ మిత్రులు ఆ నిరుద్యోగుల పక్షాన, ఆ నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదనను కోనా శశిధర్ గారి నుంచి ఏదైనా ఆన్సర్ వస్తుందేమని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. కానీ వాటికి మాట్లాడకుండా నాకు వాటి గురించి తెలియదు, నాకు కొన్నిటి గురించి నాకు అవగాహన లేదు, నేను వాటి నా దృష్టిలో లేవు అని చెప్పి ఏదైతే ఈరోజు సొసైటీలో రోల్ అవుతుందో అందరి గొంతుకుగా వినబడతా ఉందో వాటి గురించి సమాధానం చెప్పలేక మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రమే చెప్పి బెదిరించి అవతల వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం.